సో అట్లా మీరు అనలైజ్ చేసుకుని ఏ కోర్స్ వచ్చినా కూడా మీరు తర్వాత మళ్ళీ మారచ్చు. వాళ్ళకు కూడా ఇక్కడ సేమ్ సాలరీ అంటే 55,000 ఉండదు, బట్ ఒక 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా. అసలు మీకేమన్నా తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు నో కోడింగ్ జాబ్స్, దానికి కూడా మనకు ఏ కోడింగ్ అవసరం లేదు. జీరో కోడింగ్, జీరో కోడింగ్. అంటే దీనికి కూడా ప్రతి కంపెనీలో జాబ్ ఉంటుంది. దీనికి కూడా సాలరీ తక్కువ లేదు, 50,000 మినిమం ఉంటుంది బేసిక్. అసలు జర్మనీ ఎందుకంత ఫేమస్, లాజిస్టిక్స్ ఎందుకంత ఫేమస్ అంటే వీటికి ఏం కావాలి అంటే అసలు కోడింగ్ అవసరం లేదు. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే లాజిస్టిక్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి. సో అంటే చాలా మంది అడుగుతున్నారు, కాకపోతే నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశా. అది ఏంటంటే ఎడ్యుకేషన్ గురించి, కొంచెం జాబ్స్ గురించి. బట్ ఇది ఏంటంటే ఓన్లీ సప్లై చైన్ మేనేజ్మెంట్ గురించి. అందులో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి, అంటే అందులో ఏమేమి రోల్స్ ఉంటాయి అనేది మనం మొత్తం చూద్దాం. నాకు ఒక 10 తెలుసు అంతమంది, ఎందుకంటే నేను చదివింది ప్రొడక్షన్ లాజిస్టిక్స్. అలా ఒక 10 తెలుసు నాకు ఏమేమి రోల్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇంకొన్ని కలెక్ట్ చేసా, 14-15 అట్లున్నాయి. బట్ అవన్నీ చూద్దాం. చాలా మంది మన వీడియోలు చూస్తారని సబ్స్క్రైబ్ చేయట్లేదు, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కటి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్కటి రీసెర్చ్ చేస్తున్నా. అంటే నాకు తెలిసినవి ఫస్ట్ చేయాలనుకుంటున్నా. అంటే తెలియని తప్పు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనే ఒక ఇంటెన్షన్ తోటి నాకు తెలిసినవి చెప్తున్నా ఇప్పుడు. సో ఇప్పుడు బేసిక్ గా మనం వెళ్ళిపోదాం. అసలు జర్మనీ ఎందుకంత ఫేమస్, లాజిస్టిక్స్ ఎందుకంత ఫేమస్? కంప్లీట్ యూరోప్ లో జర్మనీ అనేది ఒక లాజిస్టిక్స్ హబ్, సప్లై చైన్ మేనేజ్మెంట్ కి, లాజిస్టిక్స్ కి. ఎందుకంటే కొంచెం సెంటర్ ఆఫ్ ద యూరోప్ లో ఉంటది. మంచి కనెక్షన్స్ ఉంటాయి, ట్రైన్ కనెక్షన్స్ ఉంటాయి, మంచి రోడ్స్ ఉంటాయి. సో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మంచి అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, హౌస్ బిల్డింగ్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. సో అందుకు చాలా ఫేమస్ లాజిస్టిక్స్ కి. అండ్ మోస్ట్లీ చాలా కార్స్ అయినా, చాలా మ్యానుఫ్యాక్చరర్ అయినా, చాలా ఇప్పుడు మన లిఫ్ట్లు చూసుకున్నా, మన పంప్స్ చూసుకున్నా, మన ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ చూసుకున్నా, కార్స్ చూసుకున్నా, అన్ని జర్మన్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాల్సిందే. సో ఇప్పుడు మన ఇండియాలో చూస్తాం, అమ్మో జర్మన్ మేడ్, అమ్మో జర్మన్ కంపెనీ, జర్మన్ క్వాలిటీ అని చాలా చూస్తాం. సో అవన్నీ ఉంటాయి కాబట్టి సో దానివల్ల ఎక్స్పోర్ట్ ఎక్కువ జరుగుతుంది. ఇంపోర్ట్ అదే ఎక్స్పోర్ట్ తో పాటు ఇంపోర్ట్ కూడా జరుగుతుంది. సో ఏంటంటే ఎక్కువ జరుగుతూ ఉంటది, ఎక్కువ బిజినెస్ జరుగుతూ ఉంటది. అంటే ఎకనామీ కూడా చాలా మంచి ఉంటది కాబట్టి, ఎక్కువ ఉంది. సో కాబట్టి ఎక్కువ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటది, ఈ ట్రేడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటది. సో దానివల్ల ఎక్కువ డిమాండ్. ఇప్పుడు ఇండియాలో తీసుకున్నాం అనుకో, ఇప్పుడు అమెజాన్ లేకపోతే ఈ కామర్స్ వెబ్సైట్ లో అది కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ అనుకోవచ్చు. బట్ ఇక్కడ జర్మన్ లో కూడా అట్లే సేమ్ ఉంటది. బట్ ఏంటంటే దర్ ఆర్ స్పెసిఫిక్ రోల్స్ ఉన్నాయి. ఆ రోల్స్ ఏంటంటే సప్లై చైన్ మేనేజర్. అంటే వీటికి ఏం కావాలి అంటే అసలు కోడింగ్ అవసరం లేదు. స్కిల్స్ ఏం కావాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. అంటే ఏదన్నా డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే మంచి అంటే అనలిటికల్ థింకింగ్, అంటే మంచి ఆలోచించే శక్తి ఉండాలి. దీనికి ఎడ్యుకేషన్ కావాలా వద్దా అంటే ఎడ్యుకేషన్ లేని వాళ్ళు కూడా చేస్తారు. ఇప్పుడు మన పేరెంట్స్ అంతా బిజినెస్ ఎవరైనా, లేకపోతే షాప్ రన్ చేసిన, అదంతా ఇట్స్ పార్ట్ ఆఫ్ లాజిస్టిక్స్. అంటే ఎడ్యుకేషన్ ఎందుకు కావాలంటే దానివల్ల మెచ్యూరిటీ పెరుగుతూ ఉంటది, ఎక్కువ ఆలోచించే శక్తి పెరుగుతూ ఉంటది. కాబట్టి దానికి ఒక డిగ్రీ అనేది కావాలి. సో ఆ డిగ్రీ ఉంటేనే జాబ్లు వస్తాయి. ఆ డిగ్రీ లేకుండా జాబ్ రావాలంటే కొంచెం కష్టమైన టాస్క్. సో ఏంటంటే చదువుకోవాలి, డిగ్రీ తెచ్చుకోవాలి, మంచి పర్సెంటేజ్ ఉంటే మంచిగా చదివిండు, మంచి అన్ని తెలుసు అనే ఉద్దేశంతో జాబ్ వస్తాయి. సో ఇప్పుడు మనం బేసిక్ గా ఫస్ట్ పొజిషన్ ఏంటంటే సప్లై చైన్ మేనేజర్. దీనికి ఫస్ట్ ప్రొడక్షన్ నుంచి, ప్రొక్యూర్మెంట్ నుంచి, ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అంటే రిజల్ట్ డిస్ట్రిబ్యూషన్ వరకు కంప్లీట్ ఒక మేనేజర్. అంటే మేనేజ్ చేయగలరు. అంటే ఈయన కింద టీమ్ లను, లేకపోతే ఒక ప్రొక్యూర్మెంట్ ఉంటారు, ఒక డిమాండ్ ఉంటారు, ఒక సప్లై ఉంటారు, ఒకరు లాజిస్టిక్స్ ఉంటారు, ఒక ట్రాన్స్పోర్ట్ ఉంటారు. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ టీమ్లు ఉంటారు. సో దీనికి దాని ఈఆర్పి సాఫ్ట్వేర్ తెలిసి ఉండాలి. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, లేకపోతే ఇంకా ఇది చెప్పినట్టు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అవన్నీ ఉండాలి. సో సెకండ్ వన్ వచ్చేసి ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్. దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. దీనికి మంచిగా నెగోషియేషన్ స్కిల్స్ రావాలి. ఎందుకంటే ప్రొక్యూర్ చేసుకోవాలి, అంటే ఏదైనా గూడ్స్ ప్రొక్యూర్ చేసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఉంది, మన ఇంట్లో సామాన్లు అయిపోతున్నాయంటే మన డాడీ పోయి అన్ని సామాన్లు తీసుకొస్తారు. సో ఈజ్ ఎ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ అన్నట్టు. ఇప్పుడు అంటే తను అన్ని సామాన్లు ఏమేమి అయిపోతాయని మంచిగా ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఎక్కడ చీప్ దొరుకుతాయని వెళ్ళి కొనుకొస్తారు కదా. సేమ్ అదే ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్. కాకపోతే ఇక్కడ బిలియన్స్ ఆఫ్ యూరోస్ మనం చేయాలి. కాంట్రాక్ట్ నెగోషియేషన్ స్కిల్స్ ఉండాలి, కాంట్రాక్ట్స్ మంచి చదివి అర్థం చేసుకునే శక్తి ఉండాలి, మంచిగా రాయగలిగే శక్తి ఉండాలి. సో ఇదంతా ప్రొక్యూర్మెంట్ వాళ్ళు చేసేది. సో దీనికి స్కిల్స్ అంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే కొద్దీ మనకు మంచి స్కిల్ వస్తుంది. ఇందులో అది చేయగలిగే టాలెంట్ అయినా, ఆ కెపబిలిటీ అయినా వస్తుంది. కాకపోతే ఫ్రెషర్ కి ఏం ఉండదు. ఫ్రెషర్ కి ఏంటంటే పోయి నేర్చుకుంటారు అంతే. ఫ్రెషర్ కి మొత్తం అన్ని రావాలంటే చాలా కష్టం. బట్ ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ అంటారు, ప్రాసెస్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే వస్తుంది. నెక్స్ట్ లాజిస్టిక్ కోఆర్డినేటర్. ఏం లేదు, ఇప్పుడు మనం
మమ్మీ ఉంది. సో ఆ ఇంట్లోకి అన్ని సామాన్లు కరెక్ట్ వచ్చినాయా, ఎన్ని వచ్చినాయి, నేను ఎన్ని చెప్పినా, ఎన్ని వచ్చినాయి, లేకపోతే ఎన్ని బయటికి పోతున్నాయి అని ఎన్ని అయిపోతాయి అనేది ఒక డెలివరీ ఆఫ్ గూడ్స్ అయినా లేకపోతే సప్లై అయినా ఏదో ఒకటి, అంటే ఇలా ఈ ప్రాసెస్ చూసుకునే వాళ్ళు లాజిస్టిక్ కోఆర్డినేటర్. దీనికి కూడా ప్రతి కంపెనీలో జాబ్ ఉంటుంది. దీనికి కూడా శాలరీ తక్కువ లేదు, 50,000 ఈరోజు మినిమం ఉంటుంది. బేసిక్ 50,000 కాకుండా 45,000 ఉంటుంది. సో అది కూడా ఒక గుర్తుపెట్టుకోండి. దానికి కూడా మనకి ఏ కోడింగ్ అవసరం లేదు, జీరో కోడింగ్, జీరో 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 కోడింగ్. అంటే మీరెవ్వరు కోడింగ్ రాని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. నాకు కోడింగ్ రాదు. కోడింగ్ లేకుండా ప్రపంచంలో లక్షల జాబులు ఉన్నాయి. చేసేదల్లా ఒక 50% కోడింగ్ చేస్తున్నారు, ఇంకో 50% కూడా చెప్పలేను, ఒక 30% చేస్తున్నారు, ఇంకా 70% నాన్ కోడింగ్ జాబ్సే ఉన్నాయి. ఇప్పుడు నాకు కోడింగ్ రావట్లేదు, ఐటీ జాబులు కాకుండా బొచ్చు జాబులు ఉన్నాయి. నేను లాస్ట్ టైం వీడియో చేస్తే ఏమేమి టైప్స్ ఆఫ్ ఉన్నాయో అవన్నీ చూడండి. సప్లై చైన్ అనలిస్ట్. మేనేజర్ అంటే ప్రాసెస్ కంట్రోల్ చేసేవాళ్ళు, అనలిస్ట్ అంటే ఆ డాటాని అంతా మేనేజ్ చేసేవాళ్ళు, డాటాని అంతా అనలైజ్ చేసేవాళ్ళు సప్లై చైన్ అనలిస్ట్ అంటాం. దీనికి అనలిటికల్ టూల్స్ అంటే ఇప్పుడు ఎక్సెల్ వచ్చి ఉండాలి, లేకపోతే ఇంకేదైనా రిపోర్టింగ్ సాఫ్ట్వేర్లు వచ్చి ఉండాలి, అంటే క్యాలిక్యులేషన్ టూల్స్ వచ్చి ఉండాలి. సో ఇది సప్లై చైన్ అనలిస్ట్. దీనికి కూడా మంచి సాలరీ ఉంటుంది, 50,000 ఈరోజు మినిమం ఉంటుంది. సో అదొకటి. ఇన్వెంటరీ మేనేజర్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు మనకు మంత్ ఎండ్కి సామాన్ కావాలి ఇంట్లోకి. ఇప్పుడు మనం వచ్చినైపోయినా చూసుకుంటారు. ఎవరు చూసుకుంటారు? లాజిస్టిక్ కోఆర్డినేటర్ చూసుకుంటారు, డాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తాడు. సో మంత్ ఎండ్ కావాలంటే ఇంట్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని అయిపోయినా తెలియాలి కదా. సో అది మంత్ ఎండ్ రోజు మమ్మీ వచ్చి ఆ ఇన్వెంటరీ చేస్తానట్టు, అరే ఆ గిన్నె ఉన్నాయి, ఇవి అయిపోయినాయి, ఇవి కావాలంటే ఇన్వెంటరీ కంట్రోల్ చేయాలి. ఇవి అయిపోయినాయి అని ఒక అడ్వాన్స్ స్టాకో లేకపోతే తెచ్చుకోవడమో, లేకపోతే ఇంత అయిపోయినని రిపోర్ట్ చేసి ఎవరికన్నా ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిపోర్ట్ చేయడమో, అట్లా ఆ ఇన్వెంటరీ మేనేజర్ కావాలి. సో దానికి దీనికి ఏమో కదా శాలరీ ఎందుకు ఇస్తారో అనుకుంటారు. అది చిన్నగా ఉండదు, దానికి ఒక అనాలిసిస్ కావాలి, ఇప్పుడు ఫోర్కాస్టింగ్ చేయాలి. సో చాలా ప్రాసెస్ ఉంటుంది. సో దీనికి కూడా అనలిటికల్ టూల్స్ వచ్చి ఉండాలి, ఎక్సెల్ వచ్చి ఉండాలి, ఇంకేమైనా వస్తే అంటే ఈ క్యాలిక్యులేషన్ టూల్స్ ఏమైనా వస్తే అడ్వాంటేజ్. సో డిమాండ్ ప్లానర్ అంటే ఏంటి, ఎట్లా చెప్పాలి, ఓకే. డిమాండ్ ప్లానర్ అంటే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు మాకు జర్మన్లో టిష్యూ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కడైతే ఇప్పుడు సపోజ్ చైనా నుంచి టిష్యూ వచ్చింది అనుకోండి, ఆ చైనా నుంచి ఆ డిమాండ్ పెరిగేటట్టు ఉంది, కరోనా వచ్చింది కదా. సో మనం హ్యాష్ అంటే అది రికగ్నైజ్ చేసి, సో డిమాండ్ పెరుగుతుంది, అప్పుడు ఏం చేయాలి, సప్లై పెంచాలి. ఆప్రేస్ సప్లై లేకపోతే అనుకో మన కస్టమర్స్ ఇంకోసారి మన దగ్గర రారు. సో దానికోసం అంటే నేను బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, బట్ ఇది ప్రతి ఒక్క కంపెనీలో ప్రతి ఒక్క ఇండస్ట్రీలో జరుగుతుంది. సో ఆ డిమాండ్ ఎంత ఫోర్కాస్ట్ చేయాలి, డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ ఉన్నప్పుడు, వింటర్ సీజన్ ఉన్నప్పుడు క్లాత్స్ కి వేరేలా ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ సీజన్ కి సమ్మర్ సీజన్ లో డ్రింక్స్ కి డిమాండ్ పెరుగుతుంది, వింటర్ డ్రింక్స్ కి అంటే కూల్ డ్రింక్స్ కి డిమాండ్ తగ్గుతుంది. సో అవన్నీ చిన్న బేసిక్ టర్మ్స్ మనం వాడేటి రోజు పెద్ద టెక్నికల్ ఏముంటది, బట్ దాన్ని కొంచెం ఇన్ డెప్త్ అనలైసిస్ చేసి బాగా ఆలోచించి, బ్రాడ్ మైండ్ పెట్టి ఆలోచించి, అనలిటికల్ గా ఆలోచించి, లేకపోతే ఏదైనా మన ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేసే స్కిల్ ఉండి, లేకపోతే మేనేజ్మెంట్ తో మాట్లాడగలిగే శక్తి ఉండి, ఇవన్నీ ఉంటే ఇవి జాబ్స్ చాలా చాలా ఈజీ. కమ్యూనికేషన్ ప్లేస్ ఎ కీ రోల్. ఇప్పుడు మాకు ఇక్కడ జర్మనీలో కమ్యూనికేషన్ తో ప్రాబ్లం, ఎందుకంటే మేము జర్మన్ మాట్లాడలేము. సో ఒకవేళ గ్లోబల్ సప్లై చైన్ అయితే, అంటే గ్లోబల్ సప్లై చైన్ అంటే గ్లోబల్ డెలివరీ పార్ట్నర్స్, గ్లోబల్ ప్రొక్యూర్మెంట్ అంటే జరిగితే, అక్కడ మాత్రం మేము వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, అక్కడ మేము దుమ్ము దులపచ్చు. బట్ ఒకవేళ అంత జర్మన్ లో ప్రాసెస్ అయింది అనుకో, మేము బెబ్బే. సో జర్మన్ నేర్చుకోండి. ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా జర్మన్ నేర్చుకోండి. వేర్ హౌస్ మేనేజర్, అరే ఇన్వెంటరీ అంటాడు మళ్ళీ వేర్ హౌస్ అంటాడు, ఇదేం రా గోసా అని అనుకోకండి. ఈ వేర్ హౌస్ మేనేజర్ అంటే ఒక వేర్ హౌస్ ఎట్లా డిజైన్ చేయాలి, ఒక వేర్ హౌస్ ఎట్లుండాలి, ఎన్ని ర్యాక్స్ ఉండాలి, ఎన్ని షెల్ఫ్స్ ఉండాలి, ఎన్ని కాలమ్స్ ఉండాలి, ఎంత స్పేస్ యూటిలైజ్ చేసుకోవాలి, ఎంత స్పేస్ ట్రక్స్ కావాలి, ఎంత స్పేస్ మ్యాన్ పవర్ కావాలి, ఎంత స్పేస్ ఇప్పుడు లారీ లోపల రానికి కావాలి, ఇవన్నీ వేర్ హౌస్ మేనేజర్ చూసుకుంటాడు. అది ప్రతిరోజు ఏం పని ఉంటారంటే, ప్రతిరోజు ఆప్టిమైజ్ చేయాలి, ప్రతిరోజు ఇంక్రీజ్ చేయాలి స్పేస్ ని, ప్రతిరోజు యూటిలైజేషన్ ఎక్కువ ఉండాలి వేర్ హౌస్ లో. సో ఇవన్నీ వేర్ హౌస్ మేనేజర్ చేస్తాడు. ఫుల్ స్టాఫ్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఇంకా స్టోరేజ్ చెప్పినట్టు. ఇంకొకటి ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్. అరే ట్రాన్స్పోర్ట్ కూడా మేనేజర్ అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మేనేజర్. ఇప్పుడు మన దగ్గర అన్ని తయారైనాయి, సరే ఇప్పుడు అవి బయటకి ఎట్లా కావాలి, సో దానికి ట్రాన్స్పోర్టేషన్ మేనేజర్ కావాలి. చక్కగా అదేంటిది వ్యాన్లు సరిగ్గా రావాలి, లారీలు సరిగ్గా రావాలి, గూడు సరిగ్గా బయటికి పోవాలి, వచ్చే గూడు సరిగ్గా రావాలి, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఒక మేనేజర్ ఉంటాడు. సో బేసిక్ అన్నిటికీ ఆల్మోస్ట్ సిమిలర్ శాలరీ రేంజ్ ఉంది. అన్నిటికీ దేనికి కోడింగ్ అవసరం లేదు, నన్ను నమ్మండి. అసలు మీకేమన్నా తెలిస్తే కామెంట్ లో మెన్షన్ చేయండి. మీకు నో కోడింగ్ జాబ్స్. అండ్ జర్మనీ ఎందుకు లాజిస్టిక్స్ ఫేమస్ మీరు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా ఏ యూనివర్సిటీస్ లో ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్ లాజిస్టిక్స్ కోర్స్ ఆఫర్ చేస్తున్నాం మీకు తెలిసిన యూనివర్సిటీస్ కామెంట్ చేయండి, అది కరెక్టా కదా నేను చెప్తా. నెక్స్ట్ ప్రొడక్షన్ ప్లానర్.
అంటే ఇప్పుడు ప్రొడక్షన్ ప్లానర్ అంటే ఇప్పుడు సపోజ్ మనకి నెక్స్ట్ మంత్ కి డిమాండ్ ప్లానర్ ఏం చెప్పిండు, మనకు ఒక 100 కావాలరా బయ్యి ప్రొడక్షన్ చెప్పిండు. ప్రొడక్షన్ ఏం చేయాలి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ తోటి వాళ్ళతోటి 100 కావాలి, ఈ 100కి ఇట్లా తయారు చేయాలి అని ప్రొడక్షన్ ఎట్లా తయారు చేయాలని ప్రొడక్షన్ ప్లానర్ చూసుకుంటాడు. సో దీనికి ఆ ప్రొడక్షన్ ప్లానింగ్ గూడ్స్ గురించి అండ్ ఆ ప్రొడక్షన్ కాస్ట్ల గురించి కట్టింగ్ ఎడ్జ్ మెథడ్స్ అవన్నీ తెలిసి ఉండాలి. అవన్నీ కూడా మనం చదువుకుంటే ఏ కోర్స్ చదివినా ఆ కోర్సులు ఉంటాయి, ఆ కోర్స్ చదువుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ మేనేజర్. దీనికి ఏం కావాలి, ఇదేం రోల్ రాయ్యా అని మీరు మళ్ళీ అనుకోవచ్చు. ఎక్స్పోర్ట్ అంటే మనం ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ అంటే షాప్లోకి వెళ్ళి బయటికి పోయినా కాదు, ఒక కంట్రీ నుంచి బయటికి పోయినా ఎక్స్పోర్ట్, వచ్చిన ఇంపోర్ట్, ఆ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆ కస్టమ్స్ చూసుకోవడం, లేకపోతే అవి ఏ ద్వారా పంపడం, లేకపోతే ట్రైన్లో అమ్మితే బెస్టా, బస్సులో అమ్మితే బెస్టా, ట్రక్లో అమ్మితే బెస్టా, ప్లేన్లో అమ్మితే బెస్టా, లేకపోతే షిప్లో అమ్మితే బెస్టా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి అనలైసిస్ చేసే వాళ్ళని ఎక్స్పోర్ట్ ఆర్ ఇంపోర్ట్ మేనేజర్ అంటారు. ఇంకొకటి సప్లై క్వాలిటీ మేనేజర్ ఆర్ సప్లై క్వాలిటీ ఇంజనీర్ ఆర్ సప్లై క్వాలిటీ స్పెషలిస్ట్, ఇవన్నీ ఒకటే. ఇవి ఏంటంటే సప్లైకి డిమాండ్ అంటే సప్లై అని పేరు ఉంటుంది, బట్ ఇదేంటంటే మనకు వచ్చే గూడ్స్ అయినా గూడ్స్ రిసీవింగ్ క్వాలిటీ మేనేజర్ ఉంటాడు, రిసీవింగ్ క్వాలిటీ మేనేజర్ అంటాడు. బట్ ఏంటంటే వచ్చే ప్రోడక్ట్స్ అయినా మంచిగా వచ్చినాయా, అంటే మన స్టాండర్డ్స్ మీట్ అయినాయా, అన్ని మంచిగా ఉన్నాయా, సెక్యూరిటీ అంటే నార్మ్స్ పాటించినాయా, అన్ని స్టాండర్డ్ ఉన్నాయా, పోయేటి కూడా అన్ని మంచిగా అవుతున్నాయా, కస్టమర్ సాటిస్ఫై అవుతుంది, ఇవన్నీ ఒక క్వాలిటీ చెక్ ఉంటుంది. ఆ క్వాలిటీ చెక్ మేనేజర్ని అంటారు. మన దగ్గర కూడా ప్రతి కంపెనీలో ఉంటుంది. నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. సో ఇప్పుడు బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలనేది ఒక మేనేజర్ కావాలి దానికి. సో కొత్త క్లయింట్ ఎట్లా అంటే సేల్స్ అయినా లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అయినా కొత్త క్లయింట్ ఎట్లా పట్టుకోవాలి, ఉన్న క్లయింట్ ఎట్లా ఉంచుకోవాలి, వాళ్ళు ఎట్లా సాటిస్ఫై చేయాలి, వాళ్ళకి ఏం ఆఫర్స్ ఇవ్వాలి, ఇంకా బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలి, ఇవన్నీ కోసం బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ కావాలి. సో ఇవి ఇంకా సప్లై చైన్ ప్లానర్ ఉంటాడు, ఇంకా ఫ్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, ఇంకేంటంటే అందులో కొన్ని ఐటీ ఉంటాయి, అంటే ఐటీ అవి ఉంటాయి, ఇంకా అందులో కస్టమర్ సర్వీస్ ఉంటుంది. లాజిస్టిక్స్ కస్టమర్ సర్వీస్ వేరేలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి టర్మ్స్ అని తెలియాలి కదా చెప్పాలంటే. వాళ్ళకు కూడా ఇక్కడ సేమ్ సాలరీ అంటే 55,000 ఉండదు, బట్ ఒక 40,000 నుంచి స్టార్ట్ అవుతుంది వాళ్ళకు కూడా. ఇప్పుడు ఈ సప్లై చైన్ ప్లానర్లకు అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు కూడా ప్రాసెస్ తెలిసి ఉండాలి, వాళ్ళకు కూడా మళ్ళీ 45,000 సాలరీ ఉంటాయి. అంటే ఒక లాజిస్టిక్స్ అయినా ఒక సప్లై చైన్ మేనేజ్మెంట్ అయినా ఇన్ని జాబ్స్ ఉంటాయి. ఒక పెద్ద కంపెనీ తీసుకుంటే ఒక పెద్ద సపోజ్ ఒక అమెజాన్ వేర్ హౌస్, లేకపోతే ఇక్కడ ఒక జొలాండో వేర్ హౌస్, లేకపోతే ఇంకేదైనా పెద్ద పెద్ద వేర్ హౌస్ లో తీసుకుంటే ఆ వేర్ హౌస్ ప్రతి వేర్ హౌస్ అంటే వేర్ హౌస్ ప్రతి సిటీకి ఉంటుంది ఆల్మోస్ట్. అంటే సిటీ అంటే మంచి మంచి సిటీలల్లో ప్రతి సిటీలో ఇన్ని జాబులు ఉంటాయి. అంటే అన్ని మల్టిపుల్ జాబ్స్, అంటే ఒక ప్రాసెస్ కి జాబ్, అంటే అట్లా చాలా ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి, మల్టిపుల్ జాబ్స్ ఉంటాయి. సో అది మీరు సప్లై చైన్ లో ఏ కోర్స్ తీసుకోవాలనేది మీ ఇష్టం, మీకు ఏది వచ్చు. మీ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు నేనేం స్పెషలిస్ట్ రాబోయే అంటే నేను ప్రొక్యూర్మెంట్ మేనేజర్ చేయగలుగుతా, ఎందుకంటే నాకు ఆ స్కిల్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. బట్ నా ఫీల్డ్ అది కాదు. ఇప్పుడు నాకు అది ఒకవేళ ఫ్యూచర్ నాకు ఛాన్స్ అయితే నేను చేస్తా, బట్ ఇప్పటికైతే నేను వేరే ఫీల్డ్ ఉన్నా. సో అట్లా మీరు అనలైజ్ చేసుకొని ఏ కోర్స్ వచ్చినా కూడా మీరు తర్వాత మళ్ళీ మారచ్చు. ఎందుకంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ చేసినాం అనుకో ఏదైనా మారచ్చు, ప్రొడక్షన్ లాజిస్టిక్స్ చేసినా ఏదైనా మారచ్చు, ఓన్లీ లాజిస్టిక్స్ చేసినా ఏదైనా మారచ్చు. బట్ స్పెషలైజేషన్ ఎగ్జాక్ట్ ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ చేసినాం అనుకోండి, అప్పుడు మళ్ళీ వేరే దానిలో కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఈ ఓవరాల్ కోర్సులు చేసిన తర్వాత మెయిన్ కోర్సులు తర్వాత ఇందులోకి డివిజన్ అన్నట్టు అందులోకి ఏదో ఒకటి మంచి చూస్ చేసుకొని మనం జాబ్ లోకి వెళ్ళిపోవాలి. ఇది ఈ రోజు మన ఇంట్రెస్టింగ్ వీడియో. సో మీకు ఇంకేమైనా తెలిస్తే పొజిషన్స్ కామెంట్ లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ జర్మనీ. వీడియోలు చూస్తారు బట్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ డూ లైక్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్, ప్లీజ్ షేర్. Bye bye. Thank you for your smile.